హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. ఇవాళ మీ గురించి ఆల్ న్యూ మారుతి బలినో కార్ తీసుకొచ్చామండి. 1200cc ఇంజన్, 4 cylinders వస్తుందండి. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు బేస్ వేరియంట్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతే టాప్ ఎండ్ 11,30,000 వరకు వెళ్తుందండి. ఆల్ వేరియంట్స్ బట్టి డిఫరెన్స్ కూడా నేను మీకు రేటింగ్ ఇస్తాను ఆన్ స్క్రీన్. అండ్ ఇది కీస్ అండి, స్మార్ట్ కీస్. సో ఇది స్మార్ట్ కీస్ అండి. సో ఇందులో వచ్చేసి మనకు ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్ అండ్ ఇండికేటర్, అండ్ ఇది ఫాగ్ ల్యాంప్. ఇందులో కంపెనీ మంచిగా క్రోమ్ వాడిందండి ఫర్ గ్రాండ్ లుక్ పర్పస్. అండ్ ఇందులో కూడా కూడా క్రోమ్ వాడిండు. అండ్ ఇది వచ్చేసి మారుతి సుజుకి లోగో, 3D లోగో. కెమెరా మనకి ఇక్కడనే ఇచ్చేసిరండి, ఏ కెమెరా. అండ్ ఇది అలాయ్ వీల్స్ కమ్ డిస్క్ బ్రేక్. ఇది అలాయ్ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్. టైర్ సైజ్ వచ్చేసి మనకి ఇందులో అపోలో టైర్స్ 195/55 R 16 inch టైర్స్, గుడ్ టైర్స్. అండ్ ఇది షాక్ అబ్జర్వర్స్ అండి, లోపల ఉన్నాయి షాక్ అబ్జర్వర్స్. అండ్ ఇది స్మార్ట్ వెహికల్స్. సో మన దగ్గర కీస్ ఉంటే కీలెస్ ఎంట్రీ యాక్సెస్ ఇస్తుంది వెహికల్. సో స్టార్టింగ్ విత్ హ్యాండ్ గ్రిప్, చాలా బాగుంది. అండ్ ఇది మనకు అన్ని విండో కంట్రోల్స్ 1 2 3 4. అండ్ ఇది లాక్, ఇది అన్లాక్. అండ్ ఇది మిర్రర్ అడ్జస్టింగ్ ఆప్షన్. ఇది రైట్కి పెట్టుకుంటే రైట్కి అయితే లెఫ్ట్కి. ఇది క్రోమ్లో ఇచ్చిందండి అన్లాక్ చేసుకోనికి. అండ్ ఇది లాక్స్ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఒక వాటర్ బాటిల్ పెట్టుకునేంత స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇంటీరియర్, వీ హ్యావ్ ఆల్ స్మార్ట్ స్టీరింగ్. ఇందులో మనకు అన్ని మౌంట్స్ ఇచ్చేసిందండి. క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్పీడు డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, క్యాన్సల్ అంటే క్యాన్సల్. ఇది క్రూజ్. ఇది వచ్చేసి ఆడియో సిస్టమ్ అండి. ఆడియో ఆన్ చేసి చూపిస్తాను. సేమ్ సీట్ అడ్జస్ట్మెంట్, ఏక్ బార్ లాంగ్ మే లేవు సీట్ అడ్జస్ట్మెంట్. సో సీట్ అడ్జస్ట్మెంట్ రాడ్ కింద ఉంటుందండి, ఇలా పట్టుకుని అంటే ఇంకొట్టుకొస్తుంది. ఇది హైబ్రిడ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ సీట్ అవుతుంది. ఇది బ్యాక్ సీట్. ఓకే, సో ఇందులో ఇది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి. సో ఇందులో మనకు క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ 3 ఆప్షన్స్ వస్తాయండి. ఇందులో మనకు పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చిండు. సో వెహికల్ న్యూట్రల్లో ఉంది. ఇంజన్ స్టార్ట్ అయింది. సో ఇందులో వచ్చేసి మనకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్ మిడిల్లో ఇస్తుండు. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుంది. అండ్ ఇది మాన్యువల్ గేర్ బాక్స్, 5 గేర్ బాక్స్ అండ్ రివర్స్ ఆప్షన్తో వస్తుంది. 2 కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్. ఇది వచ్చేసి మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్టు. ఇది కూడా యూఎస్బి. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఛార్జర్. ఇక్కడ పిన్ వస్తుంది ఒకటి, అది పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ఎయిర్ సిస్టమ్ అండి. ఇది ఆన్ ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే మనకు ఎయిర్ రొటేషన్ అనేది ఇన్సైడ్ది ఎయిర్ రొటేషన్ అవుతుంది, బయట సైడ్ది రాదు. ఇది ఏసీ ఆఫ్ అనుకుంటే ఆఫ్, ఆటోమేటిక్. సో ఏసీ ఆఫ్ అయిందండి, సారీ ఆన్ అయింది. అండ్ ఇది ఫాగ్, అంటే ఓన్లీ ఫ్రంట్ మిర్రర్కి ఫాగ్ అవుతుంది. సో ఫ్రంట్ మిర్రర్కి వెళ్తుంది ఫాగ్. అండ్ రియర్ మిర్రర్కి ఫాగ్, అంటే ఏసీ గాలి వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ అండ్ రియర్ మిర్రర్కి ఇవ్వాలనుకుంటే ఫాగ్ వచ్చినప్పుడు ఈ బటన్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సీట్ మీద మనకు ఏ పొజిషన్లో ఎయిర్ కావాలో, ఏసీ ఎయిర్, అది సెట్ చేసుకునికండి. అండ్ ఇది లెఫ్ట్ అండ్ రైట్, ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ క్వాంటిటీ చూడొచ్చు. ఇక్కడ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అవుతుంది. సో ఇదండి. అండ్ యాజ్ యూ నో ఇది ఆల్ 4 ఇండికేటర్స్. అండ్ ఇది ఏసీ వెంట్స్, 9 inches టచ్ స్క్రీన్ మనకు ఇందులో వస్తుంది. ఫ్యూల్ వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే ఇంజన్లో ఫ్యూల్ తక్కువ ఉందండి. ఇది మనకు కారు బలినో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. రైట్ సైడ్లో మీకు
స్పీడోమీటర్ అంటే 0 to 220 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చండి. కిందనే ఫ్యూల్ ఇండికేటర్ ఇచ్చిండు, ప్లస్ విండో ఓపెన్ ఉంటే అలారం ఇస్తుంది ఇది. అండ్ ఇది సీట్ బెల్ట్ సేఫ్టీ ఫీచర్. ఇది వచ్చేసి ఆర్ఎంపి ఎంత ఎక్సిలేటర్ ఇస్తున్నాం మనం, సో అది ఎక్సిలేటర్ బట్టి హౌ మచ్ వీ నీడ్ టు ఎగ్జాస్ట్. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ అండ్ రేంజ్ ఎన్ని కిలోమీటర్స్, అండ్ టెంపరేచర్ ఏం టెంపరేచర్ ఉంది 18 degrees Celsius, అండ్ టైం 5:36. ఇవన్నీ మనకు ఇందులో వస్తున్నాయండి. What can I do for you? రేడియో ప్లీజ్. How can I assist you with radio? ప్లే FM. Actually, you are listening to same audio source. Goodbye for now. సో ఇది మ్యూజిక్ అండి కార్ది, అండ్ ఇది హోమ్ బటన్. మనకి ఇందులో వచ్చేసి పేడ్ డివైస్, కనెక్ట్ డివైస్ అండ్ సెట్టింగ్స్ వస్తుంది. FM అండ్ కార్ వెహికల్ ఇన్ఫర్మేషన్, డాష్బోర్డ్, నో డేటా అవైలబుల్. ఫోన్ కాల్స్, రిఫ్రెష్, మ్యూజిక్, FM, AM, DRM, Bluetooth, USB, connect, AV off. Hi, what can I do for you? Vehicle control. How can I assist you with vehicle controls? Open vehicle control customization. Taking you to vehicle control customization screen. Vehicle data not available. మినిమం జస్ట్ స్టార్ట్ అయిన మనకు ఫీలింగ్ వస్తుంది. లో ఫ్యూల్ అని సిగ్నల్ ఇస్తుంది. సో ఫ్యూల్ వేయించుకోవాలని చెప్తుంది. Fuel level is low. Please fill the tank immediately. ఓకే మేడం. నావిగేట్ అంటే అటు తీసుకెళ్తుంది పెట్రోల్ ఫ్యూల్ బంక్కి. అంత స్మార్ట్ అయిపోయినాయి కార్లు ఇప్పుడు. అవైలబుల్ ఫ్యూల్, రేంజ్ వచ్చేసి ఇంత, సెట్టింగ్స్, ఫోన్, మ్యూజిక్. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి ఇందులో రేర్ కెమెరా ఒకటి చూపిస్తాను మీకు. సో రేర్ కెమెరా మనకు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఓకే, సెన్సార్స్, వైడ్ యాంగిల్. సో మనకు కూడా మనం కార్ ఎటు వెళ్తున్నాం ఇందులో కూడా కనబడుతుంది. అంటే టాప్ వ్యూ కూడా ఇస్తుంది ఇది. సో నాట్ ఓన్లీ రేర్ వ్యూ, ఇట్ ఈస్ గివింగ్ యూ ఏ సెన్స్ ఆఫ్ టాప్ వ్యూ. అంటే పైన నుంచి మనం ఏడున్నాం, కింద పక్క పంట ఎవరు ఉన్నారు, అది ఎట్లా రీడ్ చేస్తుందానా. ఈ ఫ్యూచర్స్ ఏమేమో తీసుకొస్తారు, మళ్ళీ చూద్దాం. ఇగో ఇప్పుడు ఇది కారు కూడా ఉంది, పక్క పంటి వాళ్ళు. నైస్ ఫ్యూచర్. ఈ హ్యాండిల్ గ్రిప్ వచ్చేసి క్రోమ్లో ఇచ్చిండు, మంచిగా క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మంచిగా ఓపెన్ అవుతుందండి డోరు, యాక్సెస్ క్లియర్గా ఉంది. అండ్ ఇందులో కూర్చుంటే మనకు కంఫర్ట్గా ఉంది, నాట్ ఎన్ ఇష్యూ. ఆల్మోస్ట్ 6 feet హైట్ పర్సన్ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఒకటి వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చిండు, అండ్ ఇది విండో కంట్రోల్. మళ్ళీ ఇక్కడ క్రోమ్లోనే ఇచ్చిండు హ్యాండిల్ యాక్సెస్, అండ్ ఇది హ్యాండ్ గ్రిప్. సో లోపల వచ్చేసి మనకు 2 AC వెంట్స్ వస్తున్నాయండి. 2 AC వెంట్స్ వస్తున్నాయి లోపల. 2 AC వెంట్స్ ఇవి సెట్ చేసుకోవచ్చు మనం లెఫ్ట్ అండ్ రైట్ అనుకుంటే. అండ్ వచ్చేసి ఇది సీ పోర్ట్ అండ్ ఒక చిన్న మొబైల్ హోల్డర్ ఆర్ సంథింగ్.
అండ్ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు हेड रेस्ट వస్తుందండి. अंदर से ले लो, मैं थोड़ा हटो बोल तो हट जा तुम. ఇది హెడ్ రెస్ట్ అండ్ మనకి ఇందులో మధ్యలో నో హ్యాండ్ రెస్ట్, బట్ ఇందులో కంఫర్ట్గా ముగ్గురు కూర్చోవచ్చండి. కానీ హెడ్ రెస్ట్ వచ్చేసి ఇద్దరికే ఇచ్చారు. దట్స్ ఇట్. నేను మిడిల్లో ఇట్లా కూర్చున్నా కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ ఇది మనకు మిడిల్లో లైటింగ్. సో ఇది రేర్ వ్యూ అండి. ఫుల్ మనకు వెహికల్ వెనక నుంచి ఎలా కనబడుతుందో. సో 2 doors ఓపెన్ ఉన్నాయంటే 2 doors ఓపెన్ ఉన్నాయని చూపిస్తుంది కంప్యూటర్ మన డాష్బోర్డ్లో. సో ఇది రేర్ వ్యూ. సో 360 degrees కెమెరా మన వెహికల్ 360 degrees మొత్తం చూపిస్తుంది ఏ పొజిషన్లో ఉన్నాం. ఇది ఒక మంచి ఫీచర్ ఇందులో ఇచ్చిండండి. ఇందులో మనకు బూట్ స్పేస్ వచ్చేసి 318 liters వస్తుంది. సో మంచిగా ఇది ట్రే కూడా ఇచ్చింది, పార్సల్ ట్రే చూడొచ్చు. విత్ స్పేర్ వీల్ అంటే మనకు ఎక్స్ట్రా వీల్ ఉందండి ఇలా బ్యాకప్ గురించి. ఇది వచ్చేసి 15 inches వస్తుంది. వెహికల్కి ఉన్నాయి అన్ని 16 అయితే ఇది 15 వస్తుంది. సో ఇది చిన్నగా ఉంటుంది కొంచెం, బికాజ్ ఇట్స్ అ స్పేర్ వీల్. అండ్ ఇందులో మనకు టూల్ కిట్ కూడా ఇస్తుందండి కంపెనీ. ఇది వచ్చేసి స్టాప్ మార్క్ అండ్ ఇది టూల్ కిట్ జాక్ అనమాట. వెహికల్ని పైకాని మనం వీల్ తీసి పెట్టుకోవచ్చు అలా. సో ఇందులో ఒక చిన్న లైట్ కూడా వస్తుందండి, డార్క్లో మనకు విజిబిలిటీ క్లియర్ ఉండడానికి. ఎక్కిచే ఒక లైటే ఉందండి. సో ఇక్కడ హ్యాండ్ గ్రిప్ కూడా ఇచ్చి మనం క్లోజ్ చేసుకొని ఎక్కించి ఇక్కడ. ఇది కెమెరా అండ్ దిస్ ఇస్ ద లోగో బెలినో. మనకు రేర్ ఫాగ్ మీరు వైపర్ కూడా ఇచ్చిండు. సో ఇది వైప్ చేస్తుంది. ప్లస్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ హీట్ అవి ఫాగ్ని ఇరేజ్ చేస్తాయి అంటే తీసేస్తాయి. సో ఇది ఒక లైన్స్ స్పెషాలిటీ అది. అందుకనే అన్ని కంపెనీస్ మోస్ట్లీ దే ఆర్ కమింగ్ విత్ దాట్. అండ్ ఇది రేర్ లైట్స్ మంచి డిజైన్ ఇచ్చినండి. అండ్ ఈ సెన్సార్స్ పార్కింగ్ సెన్సార్స్ 4 ఉన్నాయి. ఫ్యూల్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చిందండి, ఫ్యూల్ ఈ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. అండ్ వెనకలో రేర్లో డ్రమ్స్ ఉన్నాయి, బ్రేక్స్. సో इट्स नॉट अ डिस्क, इट्स अ ड्रम. एक बार क्लोजअप में बताओ वो ड्रम. ముంగట డిస్క్ ఇచ్చింది. పెట్రోల్ ఇంజన్ ఇది. దట్స్ ఇట్. ఇది మనకు వాటర్ వేసుకునే లిడ్. ఇది బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ గ్రీన్ ఉంటుంది. ఇది బ్యాటరీ. ఇది ఉందేమో బ్రేక్ ఆయిల్, ఇది గ్రీన్ ఉంది. ఇది కూలెంట్, సారీ ఇది కూలెంట్, ఇది బ్రేక్ ఆయిల్. కింద నుంచి మొత్తం కవర్ ఇచ్చిండు. సో ఇంజన్కి ఏం దెబ్బ తగలకుండా చూడొచ్చు మీరు. కింద మొత్తం ఒక షీట్ ఇచ్చేసిండు. సో వెహికల్కి ఏం డ్యామేజ్ కాకుండా కింద కూడా ఒక షీట్ ఇచ్చిండు. ఇంజన్కి ఏం తగలదు, బాడీ డ్యామేజ్ కాకుండా. ఇంజన్ అంటే బాడీ స్టిల్ దానికి తగిలిన ఇంజన్కి ఏం కాదు. బ్యాటరీ కెపాసిటీ उतना ही रहता है 12 watts कार बैटरी. ఇది ఫ్యూల్ లిడ్ అండి. ఇది యాక్సెస్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఫ్యూల్ వేసుకోవచ్చు. ఇక్కడ పెట్రోల్ వెహికల్ కాబట్టి 185 mm అండి కింద నుంచి గ్రౌండ్కి. సో వెహికల్ టు గ్రౌండ్ 185 mm. Projector headlamps, fog lamp, indicators. आया
ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఇచ్చిండండి. అండ్ ఎనీ సిగ్నల్ కావాలనుకుంటే ఇది యాంటీనా, నార్మల్ యాంటీనా ఇచ్చిండు. అండ్ ఫోల్డబుల్ మిర్రర్స్, ఒకసారి ఫోల్డబుల్ మిర్రర్స్ లాక్ చేస్తే ఆటో ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేస్తే అన్ఫోల్డ్ అవుతాయి. చూద్దాం. వెహికల్ స్టార్ట్ చేస్తే అవుతుందేమో అన్ఫోల్డ్. अनफोल्ड हो गया. అన్ఫోల్డ్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ లాక్ చేస్తాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నిధి ఎక్స్ప్రెస్. బాబురావు, కెమెరామెన్ గణేష్తో. థ్యాంక్ యూ. టేక్ కేర్ యువర్ సెల్ఫ్స్. బాయ్ బాయ్.